1,25,000 కోట్ల రూపాయల పెట్టుబడులు. అదే సార్, వచ్చి పెట్టుబడులుగా మారి ఉద్యోగాలుగా ఉపాధిగా మారి ఆదాయంగా మారినప్పుడు కదా మాట్లాడుకున్నాం. ఎన్నిసార్లు మేము చిన్నప్పుడు ఆర్కే లక్ష్మి గారి మేము చూస్తూ ఉంటే అక్కడ ఏముంటుందని ఇవి రాళ్ళేను, శంకుస్థాపన రాళ్ళేను అక్కడే చాలా కాలం ఉండిపోయాయి. అదాని అండ్ అరవిందో. అదాని డేటా సెంటర్ వేశారు, అరవిందో ఇది మన ఫార్మా. అక్కడ దావోస్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు కదా, నాకు అదే అనిపిస్తుంది. వాళ్ళందరూ ఇక్కడ హైదరాబాద్లో దొరుకుతారు, లేదంటే మ్యాక్సిమం ఢిల్లీ, ఇంతే రెండు. విజయవాడలో వాళ్ళు వస్తారు, ముగ్గురు పిలుస్తారు. దీనికోసం దావోస్ డబ్బులు దండగా అనిపిస్తుంది. ఇప్పుడు ఏపీకి వచ్చేసరికి వైసీపీ కుల రాజకీయాలు చేస్తూ ఉందని చెప్పేసి అంటున్నప్పుడు, అక్కడ బీజేపీ మత రాజకీయాలతో ప్రోత్సహిస్తుంది అనుకున్నప్పుడు జనసేన ఎలా ఇది అవుతుంది? అంటే ఏదైనా సరే, అంటే ప్రత్యేకించి కొన్ని దేవాలయాలు ఉన్నాయి. అంటే ఎవరి దేవాలయం తాలూకు పవిత్రత మనం కాపాడుకోవాలి. మేబీ హిస్టారికల్గా మొఘల్స్ ఇన్వేషన్ దగ్గర నుంచి కొన్ని తప్పులు జరిగినాయి, కానీ ఆ తప్పుల్ని అండూ చేసే ప్రాసెస్లో ఇప్పుడు జనరేషన్కి ఎలా శిక్ష విధించగలం, అది నా ఫండమెంటల్. నేను విన్నది ప్రత్యేకించి చాలా, ఉదాహరణకి సుబ్రహ్మణ్యం స్వామి గారి దగ్గర నుంచి కానీ, ఇంకా నిన్న చూస్తాను మోహన్ భాగవత్ గారి స్టేట్. మీరు అన్న మాట ఆయన అన్నది ఏంటంటే, ప్రతి మస్జిద్లో కూడా ఒక శివలింగం ఉంటుంది, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, తప్పు, అలా మాట్లాడకూడదు, అది ఆయన చెప్పిన సారాంశం. అలాగే జ్ఞాన్వాపిది కానీ రేపొద్దున భవిష్యత్తులో మధుర లాంటివి కూడా రెండు పక్షాలు కూర్చొని సామరస్యపూర్వకంగా మాట్లాడుకొని అప్పగించే పరిస్థితి రావాలని ఉండాలని జనరల్గా ఈ స్థాయి వ్యక్తులు మాట్లాడారు. ఇది సుబ్రహ్మణ్య స్వామి గారు అయితే ఆయన చాలా బలంగా నిలబడతారు, ముఖ్యంగా ఆలయాలను, మస్జిద్లు. ఇది కొన్ని, అందుకని ఇప్పుడు 40,000 30,000 ధ్వంసాలు రికార్డ్స్లో ఉన్నాయి. కానీ అలా అన్నీ చేయలేం కదా, రైట్ కూడా కాదు. హిస్టారికల్ మిస్టేక్స్ను లేదంటే హిస్టారికల్ని తిరిగి హిస్టరీని అండూ చేయలేము, అర్థం చేసుకొని ముందుకెళ్ళగలం. కానీ కొన్ని మార్చగలిగి ఉంటే అది చాలా అండర్స్టాండింగ్ తోటి, చాలా మెచ్యూరిటీతో చేయాల్సింది తప్ప ప్రతిసారి ఇలా గొడవ పెడితే మటుకు ఎవరికి ప్రశాంతత. ఇది మా ఆలోచన. అందుకనే ఇప్పుడు రామతీర్థం గొడవ జరిగినప్పుడు కూడా ఖచ్చితంగా నేను బలం ఖండించాను. కానీ దాన్ని తీసుకెళ్ళి గొడవ జరుగుతున్న ప్రాంతానికి వెళ్ళిపోయి చేస్తే దాంట్లో ఇన్నోసెంట్ సఫర్ అవుతారు. కోపం చేసిన వాళ్ళు 3-4 ఉంటారు. ఆ కోపం ఎవరి మీద చూపించుకుంటాం, ఒక మతం మీద చూపిస్తాం, లేదు చేసిన కల్పిట్స్ 3-4 కొద్దిమంది ఉండొచ్చు, ఎంతమంది మీద చూపిస్తాం అది. అందుకే మేము అలాంటి పొలిటికల్ గెయిన్ చేయడానికి ఇప్పుడు మేము గొడవ జరిగితే ఖచ్చితంగా దాన్ని దోషులు శిక్ష పడాలని కోరుకుంటాం. మేము ప్రభుత్వంలో ఉంటే ఈ పార్టీకి వాళ్ళని లోపల పెట్టాము. ఎందుకంటే ఇటువంటి మనోభావాలకు సంబంధించి అసలు ఏమాత్రం ఉపేక్షించుకోండి. కానీ యాజ్ ఎ పొలిటికల్ పార్టీ మాకు చాలా బాధ్యత ఉంది. దీన్ని ఇలాంటి సున్నితమైన మనోభావాలు రెచ్చగొట్టడానికి మేము పూర్తి వ్యతిరేకం. గుంటూరు జిల్లా టవర్ పేరు కూడా మార్చాలని చెప్పేసి బీజేపీ ఆందోళన చేస్తూ ఉంటారు. ఆందోళన చేస్తారు సార్, మొన్న కూడా చేశారు బీజేపీ, మొన్న కూడా చేస్తారు. జిల్లా టవర్ ఇవన్నీ నన్ను 1-2 సందర్భాల్లో దృష్టికి వస్తే కూడా నేను ఆలోచించాను ఏం మాట్లాడుతుంది మీద. నాకేముందంటే, జిన్నా గారి గురించి చదివిన గొప్ప మేధావి, స్వాతంత్ర్యం కోసం పనిచేసిన వ్యక్తి. కానీ భారతదేశం విడిపోవాలి, ఇది ముస్లిం దేశంగా పాకిస్తాన్ ఉండిపోవాలి నిర్ణయం తీసుకున్న వ్యక్తి. దానికి పర్యవసానం దాదాపు లెక్క ప్రకారం వాళ్ళు చెప్పేది 21 లక్షల మంది, 2.5 క్లోజ్ టు, కొంచెం ఎక్కువ అనుకునే తెలియదు కానీ ఖచ్చితంగా ఒక 2.5 మిలియన్స్, అంటే తక్కువ 21 లక్షల మంది చనిపోయారు. నెహ్రూ గారు ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ ఆయనకి కూర్చొని మనం జెండా ఆగస్టు 15 చేస్తున్నప్పుడు అర్ధరాత్రి, అదే సమయాన పంజాబ్లో దాదాపు 55,000 మంది పైచిలకు ఆడవాళ్ళు మానభంగానికి గురి కాబడ్డారు. సో జిన్నా పేరు అసోసియేట్ అయింది విభజనకి. భారతదేశం అన్ని మతాలని గౌరవిస్తూ తీసుకున్న ఇది, వాళ్ళేమో విడిపోతాం, మాకు మత ప్రాతిపాదికన విడిపోయింది. సో అందువల్ల ఆ పేరు ఎంత రెలవెన్స్ అనేది ఎవరైతే దాన్ని కోరుకుంటున్నారో జిన్నా పేరే ఉండాలో వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఇది కూర్చోబెట్టేందుకు దీనికి మళ్ళీ గొడవలు లేపడం కాదు, కానీ అది వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఎందుకంటే చాలా గ్రేట్ ముస్లిం లీడర్స్ ఉన్నారు స్వాతంత్ర సమయంలో. వాళ్ళందరూ ఎవరి పేర్లు రెలవెంట్గా ఉంటాయో, లేదంటే అబ్దుల్ కలాం గారి పేరు ఉండొచ్చు, లేదా ఇంకా ఎవరైనా కావచ్చు. తెలుగుదేశం
కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు ప్రత్యేకంగా ఎన్ఆర్ఐస్ అందరూ వచ్చారు, కానీ ఇందులో మెజారిటీ నా లెక్క ప్రకారం 100% ఎన్ఆర్ఐ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే, ఆ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎక్కువ వచ్చారు. వాళ్ళందరికీ కూడా అభినందనలు. ఇప్పుడే ముగ్గురి స్పీచెస్ విన్నారు మీరు. నేను అందుకనే ఎనర్జెటిక్గా ఉండాలంటే యంగ్స్టర్స్ రావాలని మొట్టమొదటిసారిగా రాజకీయాల్లో పెద్ద ఎత్తున మార్పులు తీసుకొచ్చాను. దానికి నిదర్శనం స్టేజ్ పైన ఉండే వీళ్ళు ముగ్గురు ఒక ఎగ్జాంపుల్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక చిన్న వయసు, అవకాశాలు ఇస్తే అందిపుచ్చుకునే స్ఫూర్తి. ఇక్కడ మీరందరినీ చూసినప్పుడు ఉదయం నుంచి మాట్లాడుతున్నా, ఎవరెవరు ఎక్కడెక్కడ నుంచి వచ్చారని. దగ్గర 12 దేశాలు ఇచ్చారు, ఇంకా ఎక్కువ ఉంటాయి, కానీ ఇక్కడ ఉండేవాళ్ళు 12 దేశాలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో జిల్లాల మరిగా మీరు ఈ దేశాల్లో ఉన్నారు. యూకే నుంచి వచ్చారు, చేలు పైకెత్తండి. యూకే వాళ్ళందరూ చేలు పైకెత్తండి. ఓకే, వెరీ గుడ్. స్విట్జర్లాండ్, ఎక్కడైతే ఉన్నాం ఇక్కడే. ఒకప్పుడు నేను ఎయిర్పోర్ట్కి వస్తే ఎవరు కనపడేవాళ్ళు కాదు, ఒక్కరు కూడా ఉండేవాళ్ళు కాదు. కాదమ్మా, బిగినింగ్లో మీరు ఎవరు లేరు, 95లో ఎవరు లేరు ఇక్కడ. తర్వాత వచ్చారు మీరంతా. అప్పట్లో ఇక్కడ ఎవరూ లేరు. యూరోప్లో అసలు తెలుగు వాళ్ళే ఉండేవాళ్ళు కాదు, ఇండియన్స్ కూడా లేరు. అప్పట్లో యూరోప్ కూడా ఇండియన్స్ని అలో చేసేవాళ్ళు కూడా కాదు, కన్జర్వేటివ్గా ఉండేవాళ్ళు. ఇప్పుడిప్పుడు లిబరలైజ్ అయ్యారు. అందుకే అందరూ మన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు. అప్పుడు నేరుగా అమెరికాకి వెళ్ళిపోయారు. ఇప్పుడు అమెరికా నుంచి చూస్తే, ఇప్పుడే ఒక మిత్రుడు మాట్లాడాడు, చాలా బాగా చెప్పాడు. బోలెడన్ని అవకాశాలు ఉన్నాయి యూరోప్లో. ఇది ప్రారంభం మాత్రం. మీరు ఊహించనటువంటి అవకాశాలు ఇండియన్స్కి ప్రపంచం మొత్తం వస్తాయి. ప్రత్యేకంగా తెలుగు వాళ్ళు అందరిలో అగ్రస్థానంలో ఉంటారు, దానికి అనుమానమే లేదు మీకు. అయితే అప్పుడప్పుడు నేను మాట్లాడినప్పుడు అనిపిస్తుంది మీకు, ఈయన ఇట్లే మాట్లాడతాడులే, మనం చేసేది ఏముంది, వచ్చాం, విన్నాం, వెళ్ళిపోయి పడుకుందాం అనుకుంటారు. అది కాదు. ఒక పట్టుదలతో మీరు చేయగలిగితే, ఈరోజు నేను ఇదైనా ఒకసారి మాట్లాడతాను. జర్మనీ నుంచి వచ్చారు, చేలిపోతాను. జర్మనీ ఒకప్పుడు మోస్ట్ అడ్వాన్స్డ్ కంట్రీ, ఇప్పుడు కూడా, రేపు కూడా టెక్నాలజీలో. కానీ యూరోప్ మొత్తం ఏజింగ్ ప్రాబ్లంతో మీకు ఎక్కువ అవకాశాలు వచ్చే పరిస్థితికి వచ్చాయి. ఇటలీ, చేలిపేగతని ఇటలీ నుంచి ఎవరు వచ్చారు? కొంతమంది వచ్చారు. నార్వే నుంచి వచ్చిన వాళ్ళు చేలిపేగెత్తండి, మార్నింగ్ కనపడ్డారు. స్వీడన్, పోలాండ్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, ఐర్లాండ్, బెల్జియం, ఆస్ట్రియా, నువ్వు ఉన్నావు. లేకపోతే చాలా కొరతగా ఉంటుంది. నేను అదే అన్నాను. ఇప్పుడు ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల్లో తెలుగు ఫుట్ ప్రింట్ ఉండాలి. అన్ని దేశాల్లో తెలుగు వాళ్ళు ఉంటారు, ఇండియన్స్ ఉంటారు. అది సాధ్యం. ముందు ఆ విశ్వాసం మీకు వస్తే ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా జయప్రదం అవుతుంది. ఇప్పుడే మన వాళ్ళందరూ మాట్లాడినట్టు, నా జీవితంలో ఇన్ని దేశాల్లో మీరు ఉన్నారని కూడా ఊహించలేదు. నేను మీరు వెళ్తారని కూడా ఊహించలేదు. చెప్పాను చాలాసార్లు, ఎప్పుడు మాట్లాడినా చెప్తూనే ఉంటాను. కానీ దాన్ని అందిపుచ్చుకొని మీరు ఇన్ని దేశాలకు పోతే, ఫస్ట్ టైం నేను జైల్లో ఉన్నప్పుడు ఎక్కడెక్కడి నుంచో మీరు డెమాన్స్ట్రేషన్లు చేస్తూ ఉంటే
ఇన్ని దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారా అని నాకే ఆశ్చర్యం కలిగే పరిస్థితి వచ్చింది.